హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ కీర్తి. ఈరోజైతే నేను పెసరపప్పుతో పప్పుచారు అయితే చేశాను. చాలా బాగా వచ్చిందనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చిందనుకుంటే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ పెసరపప్పు కుక్కర్లో చేశాను అనమాట. కుక్కర్ పెట్టుకుని ఇంకా నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పెసరపప్పు అయితే తీసుకున్నాను. పెసరపప్పు తీసుకుని దారగా వేయించుకున్నాను. ఈ పెసరపప్పులోకి 2 టమాటాలు అయితే తీసుకున్నాను. మనం చింతపండు వేస్తాం కాబట్టి టమాటాలు తక్కువే తీసుకోవాలి. ఇంకా కారం, పసుపు వేసి వాటర్ అయితే వేసుకుని కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. నేనైతే 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకున్నాను. పప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది. పెసరపప్పు 4 విజిల్స్ సరిపోతుందండి. కందిపప్పుకి అయితే ఇంకా ఎక్కువ విజిల్స్ రానివ్వాలి. చక్కగా ఉడికిపోయింది అనమాట పప్పు మెత్తగా. టమాటాలు కూడా మెత్తగా అయిపోయినాయి. ఇంకా టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. గల్లుప్పు వేయట్లేదండి, సాల్టే యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు వేసి పప్పు రుప్పు పెట్టి మెదుముకోవాలన్నమాట. పప్పుని మెత్తగా మెదంకిని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. పోపు దినుసులు మామూలే కదండి. తాలింపు ఉల్లిపాయలు, పోపు దినుసులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజంత చింతపండు ముందే నానబెట్టుకున్నాను అనమాట. ఇట్లా పోపు పెట్టేసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసి పొయ్యి మీద